ఈ వీడియోలో ఇలాంటి అందమైన లట్కన్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాము. అయితే ఈ టైప్ ఆఫ్ లట్కన్స్ కుట్టడంలో చాలామంది అయితే ఫెయిల్ అవుతున్నారు. ప్లేట్స్లా వస్తున్నాయని కూడా కంప్లైంట్ ఉంది. మరి కరెక్ట్గా ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా క్లాత్ని ఈ విధంగా చూయించేటట్టుగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనము ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ అనేది తీసుకొని తర్వాత సెంటర్లో నుంచి ఇలా చూయించేటట్టుగా ఒక పిన్ అప్ చేసుకోండి. తర్వాత 2.5 ఇంచులకి ఇలా మార్క్ వేసుకోండి. కార్నర్లో నుంచి 2.5కి, మరి 2.5, 3 అయితే కొంచెం పెద్దగా అయిపోతుంది. 2.5కి ఇలా చూయించేటట్టుగా రౌండ్గా మార్కింగ్ వేసుకొని దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్కి అనేది ఇది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత ఇలా ఒక షేప్ అనేది వచ్చింది. మరి రౌండ్గా అయితే రాలేదు, కాకపోతే కరెక్ట్గా కట్ చేస్తే రౌండ్గా వస్తుంది. తర్వాత దానికి నేను లైనింగ్ తీసుకుంటున్నాను. రెండో పీస్, 2 పీసులు కావాలి. నేను లైనింగ్ ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ బాడీ కనుక తీసుకున్నామంటే మనకి ఇది అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి క్లాత్ మనకు కరెక్ట్గా రాదు. తర్వాత 2 ఇవి వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వచ్చేసి కూడా మనకు రాంగ్ సైడ్. అయితే 2 రాంగ్ సైడ్లను పై సైడ్కి వచ్చేటట్టుగా ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా 2 ఫేసెస్ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత కొంచెం సెంటర్కి మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇంత గ్యాప్, దాదాపుగా ఒక 1.5 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చుకుంటూ చూయించేటట్టుగా రౌండ్గా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకోండి. సెంటర్లో ఇలా మనకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం సెంటర్లో ఇలా గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, స్టిచ్చింగ్ వేయకుండా ఇక్కడ నుంచి మనం క్లాత్ని బయట సైడ్కి తిప్పుకోవాలి. ఒకసారి నేను ఐరన్ చేసుకున్నాను. ఆ తర్వాత రౌండ్గా మళ్ళీ పై సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మనము లోపల సైడ్ నుంచి తిప్పుకున్నప్పుడు అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేస్తూ, అంటే దాన్ని కూడా మనము క్లోజ్ చేస్తూ ఇలా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇలా స్టిచ్చింగ్ వేశాను. దీనికి వచ్చేసి డోరీ వచ్చేసి నేను రెడీమేడ్ తీసుకున్నానండి. ఇలాంటిది కనుక మీకు అందుబాటులో లేకపోతే ఏదైతే బ్లౌజ్ పీస్ కానీ మన డ్రెస్ ఉంటుందో దానిదే మీరు తీసుకోవచ్చు. నేను దాదాపుగా 15 ఇంచుల యొక్క లెంత్ అనేది తీసుకున్నాను. తర్వాత ఈ యొక్క రౌండ్గా కుట్టిన దానిని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్లో చిన్నగా కట్ మార్క్ ఇచ్చుకోవాలి. చాలా అంటే చాలా తక్కువగా ఇలా. ఇప్పుడు దీనికి రౌండ్ షేప్ ఏదైతే ఇచ్చామో దానికి చూయించేటట్టుగా ఈ విధంగా ప్లస్ కానీ ఇంటూలా ఇలా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూయించేటట్టుగా నేను ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. ముందుగా 2 ప్లస్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు 2 మార్కింగ్ అయినా సరే వేసుకోవచ్చు, సెంటర్లో మీకు కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంది అనుకుంటే. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్న డోరీని ఈ విధంగా చూయించేటట్టుగా ఫేస్ సైడ్లో నుంచి లోపలికి ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వారికే నేను చెప్పే ట్రిక్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనము స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈ యొక్క డోరీని స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా మనము వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి.
చూడండి ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా తిప్పుకున్నామంటే చూడండి కొంచెం మనకు ఎంతైనా మనకు అంబ్రిల్లా లాగా అయితే రాలేదు, కొంచెం ప్లేట్ మోడల్లో వచ్చింది. మనం కొంచెం ప్రెస్ చేసి పట్టుకున్నామంటేనే ఇది ఈ విధంగా మనకు తిరుగుతుంది అనమాట. లేకపోతే ఇంకా ఇది కొంచెం ప్లేట్ టైప్లోనే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు కుట్టడంలో ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. పై సైడు కొంచెం ఎక్కువగా ఉంచుకుంటూ సెంటర్కి వచ్చేటప్పటికి మనము క్రాస్గా కనుక కుట్టుకున్నాము అంటే మనము టక్స్లు డాట్లు వేసుకుంటాం కదా, ఆ టైప్లో అనమాట. అలా గనక కుట్టుకున్నాము, అది కూడా సెంటర్లో కొంచెం ఎక్కువ లైన్స్ తీసుకుంటూ ఇలా కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకొంచెం ఎక్కువగా ఇలా రెండింటిని ఇలా చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంచుకుంటూ మళ్ళీ అదే విధంగా డాట్స్ కనుక కొంచెం ఎక్కువ డాట్స్ లాగా మనము సెంటర్లో కనుక వేసుకున్నాము అనుకుంటే ఇప్పుడు మనము తిప్పిన వెంటనే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇలా ఈసారి ట్రై చేయండి. ఎవరైతే ఫెయిల్ అవుతున్నామో ప్లేట్లా వస్తున్నాయి అనుకుంటున్నారో వాళ్ళు ఇలా ట్రై చేయండి. చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్గా ఉందో, రెండింటికి తేడా తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు దీనికి కూడా మనము ఇంకొకసారి పేస్ సైడ్కి తిప్పుకుంటూ మనకు స్టిచ్చింగ్ అనేది చూస్తే చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. సెంటర్లో ఎక్కువ, లాస్ట్లో ఎక్కువగా, సెంటర్కి కొంచెం తక్కువగా. ఇప్పుడు దీన్ని కూడా నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ దీని యొక్క లుక్ అయితే ఒకసారి చూపిస్తాను. చూడండి లుక్ చాలా చాలా బాగుంది స్టిచ్చింగ్ వేసిన తర్వాత. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బ్లౌజ్కి ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి నేను డిజైనర్ బ్లౌజ్ కుట్టానండి. ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ యొక్క వీడియో కూడా మీకు ముందుగానే నేను లైనింగ్ యొక్క అది అప్లోడ్ అనేది చేశాను. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మన యొక్క షోల్డర్ అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వీటిని మనము ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాము. షోల్డర్ దగ్గర నుంచి కింది సైడ్కు 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. అటు ఇటు 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఆ 2.5 ఇంచులకు ఎక్కడైతే కింది సైడ్ మార్కింగ్ వేసామో అక్కడ ఒక 1/2 ఇంచు వరకు లోపలికి ఈ యొక్క డోరీని ఇన్సర్ట్ చేసుకుంటూ లోపల సైడ్కి ఉంచుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చూపించేటట్టుగా నాటు కనుక వేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చాలా చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.